యా సార్. అయితే ఇవి అనుమానాలు అంటే మీ అనుమానాలు అని చెప్పేసి అంటారు. బట్ క్లియర్ గా ఒక ఒపీనియన్ ఏమన్నా ఉందా? ఉంది తల్లి, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. యా సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి గడిచినటువంటి కొంతకాలంగా. మేము స్పష్టంగా ఒకటే మాట అడుగుతా ఉన్నాం. మాకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకునే హక్కు మాకుంది, ప్రకటించుకునే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. అయినప్పటికీ కూడా క్రైస్తవుల్ని మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున టార్చర్ చేస్తున్నారు. అందులో భాగంగా చాలా చర్చిలను డెమాలిష్ చేశారు, చాలా చోట్ల బైబిల్ గ్రంథాలను తగలబెట్టారు, ఇంకొన్ని చోట్ల పాస్టర్లను పట్టుకొని కొడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం కూడా జరిగింది రాజమండ్రిలో. ఇది క్రైస్తవ సమాజం మొత్తానికి తెలిసిన విషయం, బయట ప్రపంచానికి కూడా తెలుసు. కానీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత అతను ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి అతని వ్యక్తిత్వాన్ని కూడా చంపేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు అభినయ్ దర్శన్ మీద దాడి జరిగింది. పాడేరు అనే నియోజకవర్గంలో దాదాపు 2 నెలలుగా పాదయాత్ర అతను చేస్తున్నాడు. ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేటువంటి క్రమంలో అనేక విషయాల గురించి ఆయన మాట్లాడాడు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసిన దాడిగానైతే మేము దీన్ని చూడట్లేదు. నాకు ఈ విషయంలో స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఒక క్రైస్తవ నాయకుడిగా అతను తిరుగుతున్నాడు కాబట్టి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారేమోనన్న భయంతో కావచ్చు, క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి కోపంతో కావచ్చు, అభినయ్ దర్శన్ మీద దాడి జరుగుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఒకవేళ అది అవాస్తవం, అభినయ్ దర్శనే ఈ పని చేయించాడు అని అంటే పోలీసులు ఆ విషయాలను బయటపెట్టమనండి, పోలీసులు ఆ నిందితులను పట్టుకోమనండి, మీడియా ముందు ప్రవేశపెట్టమనండి, ఏం జరిగిందో ఉన్న విషయాలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా బయటికి తీసుకురమ్మని చెప్పండి. ఆ పని చేయకుండా ఆ రోజు ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోతే అది న్యాయం కాదు, మాకు న్యాయం చేయండి అని అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లకు పంపి ఆయన త్రాగుబోతుగా చిత్రీకరించినట్లు ఇవాళ ఏం జరిగిందో అసలు ప్రజల ముందుకు తీసుకురాకుండా అభినయ దర్శనే ఇదంతా చేసుకున్నాడు, ప్లాన్ ప్రకారంగా చేయించుకున్నాడు అని మాట్లాడడం అనేది వాళ్ళ అసమర్థత, అది కేవలం వాళ్ళ నిర్లక్ష్యం అది మాత్రం. ఎందుకంటే ఇది మా మీద, ఇది ఒక అభినయ దర్శనం మీద జరిగిన దాడిగా చూడట్లేదు, మేము యావత్ క్రైస్తవం మీద జరిగిన దాడిగా చూస్తున్నాం దీన్ని మేము. అంటే ఇప్పుడు అభినవ్ దర్శన్ గారు అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భరోసా అనే ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా అతను ఉన్నాడు. ఎన్నికలు జరిగే వరకు కూడా నేను ప్రజల మధ్యనే పాదయాత్ర చేస్తాను అన్నాడు. ఒక్కొక్క నియోజకవర్గంలో అతను పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి అతను మాట్లాడుతున్నాడు. మా తరఫున కూడా మాట్లాడడానికి మాకు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మా క్రైస్తవుల గళం వినిపించడానికి మాకు ప్రజాప్రతినిధులు కావాలి అన్న ఆలోచనతో అతను పనిచేస్తున్నాడు. అది నచ్చని వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు అని మేము అనుకుంటున్నాం తల్లి. ఓకే, అంటే మొత్తం కూడా పాదయాత్రలో భాగంగానే వెళ్ళారు. కానీ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం అనింది అని చెప్పేసి మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారో, అంటే అక్కడ ఉన్నటువంటి జనాలని మత మార్పిడి చేసేటటువంటి ఆలోచనతో అయితే వెళ్ళలేదంటారు? లేదండి, అసలు ఆలోచన లేదు అతనికి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా.